भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतो द्वैतबुद्धिनिरासनं यस्य बोधे भवे सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं व्यवनवचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము గౌడపాదుల యొక్క కారికలు ఇది. దాన్ని చెప్పుకుంటూ 32వ కారిక వరకు వచ్చాము. కారిక భాష్యము ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు 33వ కారిక 33వ శ్లోకం. ఇది దీనిలో ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞానము ఎవరికి కలుగుతుంది, ఆత్మజ్ఞానము ఎవరికి కలుగుతుంది అన్నమాట. దీనిలో అవతరిక చెప్పుకొని కారిక భాష్యం ఇవన్నీ చెప్తామన్నమాట. ఇది అసదిదం ద్వైతం కేన సమ్మజం ఆత్మతత్వం విబుధ్యతే ఇది ఉచ్యతే. ఈ ప్రకారంగా ఇది అసదిదం ద్వైతం కేన స్వం అజం ఆత్మతత్వం విబుధ్యతే అని అడిగారు అనమాట. ఇది ఉచ్యతే అనమాట. ఇది అసదిదం ద్వైతం, ఒకవేళ ఇదంతయో ఈ సంపూర్ణము ద్వైతమే అయితే, ద్వైత ప్రపంచమే అయితే, అసత్యమే అయితే, అప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ యొక్క అజమైన ఆత్మతత్వము ఎవరికి కలుగుతుంది? కేన విబుధ్యతే అన్నమాట. ఎవరికి కలుగుతుంది? అజమైన ఆత్మతత్వము, పుట్టుకలేని ఈ ఆత్మ స్వరూప జ్ఞానం ఎవరికి కలుగుతుంది అని అడిగాడు. అడిగితే దానికి సమాధానం వస్తూ ఉన్నదనమాట. ఇది ఉచ్యతే అంటున్నాడు. దాని మీద కారిక అకల్పకం అజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజేనాజం విబుధ్యతే. అకల్పకం అజం జ్ఞానం జ్ఞేయా భిన్నం ప్రచక్షతే బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజేనాజం విబుధ్యతే అన్నమాట. ఇక్కడ అకల్పకం సర్వకల్పనా శూన్యం నిర్వికల్పం అని అర్థం అనమాట. అకల్పకం అంటే కల్పన శూన్యమైనది. ఆత్మ బ్రహ్మము మన స్వరూపము సర్వకల్పన వర్జితమై ఉన్నది. అట్టి జ్ఞానము అకల్పదం అజం జ్ఞానం, అట్టి అజస్వరూపమైనటువంటి జ్ఞానం. చూసారా, మరి ఎవరైతే వివేకవంతులైన వాళ్ళు
ఈ ఆత్మానాత్మ వివేకం చేయనటువంటి వారికి జ్ఞేయ భిన్నం ప్రచక్షతే. జ్ఞేయ బ్రహ్మతో ఆ జ్ఞేయం మనం ఏదైతే జ్ఞేయ బ్రహ్మముతో చూసారా, జ్ఞేయ బ్రహ్మతో అభిన్నమని చూసారా, అభిన్నమని వాళ్ళు తెలుసుకుంటారు. ఈ విధంగా ప్రచక్షతే బ్రహ్మవిద అన్నమాట. బ్రహ్మవిద బ్రహ్మవేత్తలు ఈ విధంగా ప్రకర్షేణ ఆచక్షతే ఇది ప్రచక్షతే చెప్పుచున్నారు అన్నమాట. జ్ఞేయ అభిన్నం చూసారు. ఎత్తత్ జ్ఞేయం ప్రవక్ష్యామి అని భగవద్గీతలో కూడా ఉంటుంది. ఎత్తత్ జ్ఞేయం ప్రవక్ష్యామి తజ్ఞాత్వా అమృతం అశ్నుతే అని ఉంటుంది. ఏది నేను చెప్తానో ఏది నువ్వు తెలుసుకోవలసినదో జ్ఞేయం అన్నమాట. అది నీకు తెలియగానే అభిన్న స్వరూపమైపోతాడు అనమాట. అభిన్నుడు అవుతావు దానికి, ఆ జ్ఞానానికి, ఆజస్వరూపమైన జ్ఞానానికి నీవు అభిన్నుడవుతావు, అనన్యుడవుతావు, స్వాత్మస్వరూపంగా నువ్వు తెలుసుకుంటావు అన్నమాట. అందుకనే ఈ కథలోనే ఈ విషయమై అక్కడ చూసారా, అనన్య ప్రోక్తే గతరత్ర నాస్తి అని చెప్పేసాడు. ఈ అనన్యముగా కానీ చెప్పినట్లయితే, నువ్వు అనన్యంగా కానీ తెలుసుకున్నట్లయితే ఇంకా తెలుసుకోవాల్సిన పొందవలసింది ఏమీ ఉండదు. అందువల్ల జ్ఞేయం బ్రహ్మ జ్ఞేయం అనమాట. బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకోవలసి ఉన్నది అనమాట. ఇప్పుడు మరి జగత్తంతా జ్ఞానం అనమాట. ఈ జగత్తంతా జ్ఞానము, బ్రహ్మం ఒక్కటే జ్ఞేయము. సార్ నీ స్వరూపం ఒకటే జ్ఞేయము. ఇదంతా జగత్తంతా జ్ఞానము. చూడండి ఎంత విడ్డూరమో. ఏమిటంటే ఈ జగత్తంతా జ్ఞానము. ఏం జ్ఞానం అయ్యా అంటే ఇది దృశ్య జ్ఞానం, మిథ్యా జ్ఞానం, నామరూపాత్మకం జ్ఞానం అనమాట. నామరూపాత్మకమైన జ్ఞానం నీ దగ్గర ఉంది. ఇప్పుడు జ్ఞానం ఉంది జనాలకి, జ్ఞేయ జ్ఞానం లేదు. జ్ఞేయ జ్ఞానం లేదు చూసారా, జ్ఞేయ జ్ఞానం లేదు, మిథ్యా జ్ఞానం ఉంది. తప్పు తెలివి జ్ఞానం ఉంది, సరైన తెలివి జ్ఞానం లేదు. అందుకని జ్ఞేయం బ్రహ్మ. అందువల్ల ఆ జ్ఞేయము నువ్వు తెలుసుకోగానే అప్పుడు కూడా నువ్వు తెలుసుకున్నట్టు కాదు, తెలుసుకోగానే అభిన్నం అయిపోతావు. అభిన్నం ఈజ్వల్ టు జ్ఞేయం. మళ్ళా అది ఆల్రెడీ జ్ఞేయమే. అది నువ్వు అనన్య ప్రోక్తే అహమస్మి బ్రహ్మ అని నువ్వు తెలుసుకోగానే మళ్ళీ జ్ఞేయమే బ్రహ్మ. ఎందువల్ల అంటే అది తెలియబడింది కాదు, అది తెలియబడింది కాదు. ఎందుకంటే అది మన స్వరూపమే. అనన్యత్వాతో ఆత్మనః అనన్యత్వాతో. ఆ చిన్న పదంలో ఎంత అర్థం ఉందో చూడండి. జ్ఞేయం అనగానే జ్ఞేయ భిన్నం ప్రచక్షతే. నువ్వు తెలుసుకోవలసిన దానికి అభిన్నం అన్నమాట. నువ్వు తెలుసుకోవలసినటువంటి ఏ బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మము, ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ నీకు అభిన్నం. అభిన్నం ప్రచక్షతే. అందుకనే గీతలో కూడా ఆ మాట అన్నారనమాట. ఎత్తత్ ఏదైతే నువ్వు తెలుసుకోవాల్సిందో తత్ జ్ఞేయం. ఎత్తత్ జ్ఞేయం తత్ ప్రవక్ష్యామి, అది నేను చెప్తాను. ఏది జ్ఞాతవా, అది నువ్వు తెలుసుకోగానే అమృతం వస్తుంది. అట్లా అనమాట. ఇలాగనమాట. చూసారా జ్ఞేయం అనే పదం. అందుకనే బ్రహ్మము లేక ఆత్మ అది జ్ఞేయమే. ఈ జగత్తు జ్ఞానము, మీకు జగత్తు జ్ఞానం కలిగిపోయింది ఆల్రెడీ. బ్రహ్మ జ్ఞానం కలగలేదు, ఆత్మ జ్ఞానం కలగలేదు అనమాట. మీరే అది కలగలేదు మీకు. అందువల్ల అది కలిగింది అనుకోండి, అప్పుడు జగత్ జ్ఞానం ఉండదు. ఇక ద్వైత జ్ఞానం ఉండదు. జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఇక అనాత్మ జ్ఞానం పోతుంది. ఇక దృశ్యమాన ప్రపంచ జ్ఞానం పోతుంది. మీ దృక్స్వరూపం ఒకటే ఉంటుంది, బ్రహ్మైవ
బ్రహ్మ జ్ఞానమే ఒకటే ఉంటుంది అనమాట. అదనమాట. అందువల్ల జ్ఞేయం బ్రహ్మ. కాబట్టి ఆ జ్ఞేయ అభిన్నం ప్రత్యక్షతే. అకల్పకం అజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రత్యక్షతే అనమాట. సర్వకల్పనాశూన్యమైనటువంటి అజన్మ జ్ఞానము వివేకవంతులైన వారు ఆ జ్ఞేయ బ్రహ్మమును అభేదముగా తెలుసుకొనుచున్నారు అని బ్రహ్మవేత్తలు చెప్పి ఉన్నారు. చూసారా? బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజేన అజం విభుజ్యతే. చూసారా? బ్రహ్మజ్ఞేయం, ఆ బ్రహ్మము జ్ఞేయము, అజము పుట్టుకలేనిది. అంటే జ్ఞానము అయితే పుట్టినది, జ్ఞేయము అయితే పుట్టుకలేనిది. బ్రహ్మజ్ఞేయం అజం. జ్ఞేయం బ్రహ్మ ఉందే, అది అజం బ్రహ్మ. నువ్వు తెలుసుకోవాల్సిన బ్రహ్మం ఉందే, అది అజం బ్రహ్మ. కాబట్టి బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం, నిత్యం అజం, సర్వకాల సర్వావసలు ఎందు అది అజమై ఉన్నదన్నమాట. అజస్వరూపమే అది, అజమైనటువంటి. అజేనా అజం విభుజ్యతే. అజస్వరూపమై ఉన్నావు కాబట్టి నువ్వు అజస్వరూపాన్ని తెలుసుకుంటావు కాబట్టి అజేన అజం విభుజ్యతే. అజస్వరూపుడే తెలుసుకుంటాడు అజం బ్రహ్మమును. ఎందుకనే విముక్తశ్చ విముచ్యతే, విముక్తుడయ్యే విముక్తిని పొందినాడు అనమాట. అట్లా అనమాట. మంచి పదాలు ఇవి. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మము ఎవరికి విషయమై ఉన్నదో ఆ జ్ఞానము, ఆ జ్ఞానం ఉంది కదా, అజ జ్ఞానమై ఉన్నది, నిత్యమై ఉన్నది. సరే, జ్ఞేయం జ్ఞానం. ఆ జ్ఞేయమైన జ్ఞానము, అజమైన జ్ఞానము, నిత్యమైన జ్ఞానము, అభేదమైన జ్ఞానము, అపరోక్షమైన జ్ఞానము, అదే మన ఆత్మజ్ఞానము. కనుక అట్టి అజస్వరూప జ్ఞానంతో అజన్మ స్వరూపుడై అజన్మైన ఆత్మతత్వమును స్వయంగా నీవు అహం బ్రహ్మాస్మి అని చూసారా తెలుసుకుందువు. స్వయంగా, స్వయమేవ అహం బ్రహ్మాస్మితి అని తెలుసుకునేస్తావు అనమాట. నేను స్వయంగానే బ్రహ్మమే అయ్యున్నాను. అందుకనే అది జ్ఞేయం అన్నారు. చూసారా? జ్ఞేయం అనే దానికి అంత అర్థం ఉందన్నమాట. అంటే మనం తెలుసుకోవలసి ఉన్న బ్రహ్మము అది. అంటే మనకి ఆల్రెడీ జ్ఞానం ఉంది అనమాట. ఏం జ్ఞానము? మిథ్యా జ్ఞానం ఉన్నది. మనకి మిథ్యా జ్ఞానం ఉన్నది. మనకి చూసారా? అజజ్ఞానము ఉంది కదా, అది జ్ఞేయమై ఉంది. అజజ్ఞేయం, అజమైనది జ్ఞేయము, తెలుసుకోవలసి ఉన్నది. అజస్వరూపాన్ని తెలియవలసి ఉన్నది. జన్మ విషయము తెలుసు మనకి అన్నమాట. అది బాగా. కాబట్టి బ్రహ్మజ్ఞేయం అజం, ఆ బ్రహ్మము తెలుసుకోవలసినటువంటి బ్రహ్మము చూసారా? అజం అయి ఉన్నది, పుట్టుకలేనిదిగానున్నది. కాబట్టి నిత్యమై ఉన్నది. అజేనాజం విభుజ్యతే. అయి అజమైనటువంటి పుట్టుకలేనటువంటి ఆత్మతత్వాన్ని స్వయంగా తెలుసుకొనుచున్నాడు. స్వయమే అయిని తెలుసుకొనుచున్నాడు. అంటే నేనే అయ్యున్నాను, అభేదముగా తెలుసుచున్నాడు అని అన్నమాట. దీంట్లో ఇంత అర్థం ఉంది. అందుకని ఎప్పటికీ కూడా బ్రహ్మము ఆత్మ జ్ఞేయమే అన్నమాట. జ్ఞేయమే అది. అంటే తెలుసుకోవలసి ఉన్నది అన్నమాట. అదే నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, అప్పుడు
నువ్వు స్వస్వరూపుడై ఉంటావు. మిగిలిన వాళ్ళందరూ తెలుసుకోవాల్సే ఉంటుందన్నమాట. అందువల్ల నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అది స్వస్వరూపం కాదు. లోకంలో ఏదైతే మనం తెలుసుకున్నామో స్వస్వరూపం కాదు, అది అన్యమే. అంటే అన్యాన్ని నువ్వు ఆల్రెడీ తెలిసేసుకున్నావు, అనన్యాన్ని నువ్వు తెలుసుకునే లేదు. అనన్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు అనన్యమయ్యే మిగిలి ఉంటావు, అజమయ్యే ఉంటావు. అజమయ్యి ఉంటావు, అనన్యమయ్యి ఉంటావు. స్వస్వరూప మాత్రేణ, స్వస్వరూపంగానే నువ్వు ఉండిపోతావు అన్నమాట. అర్థమో చూసినారా? అది కాబట్టి చాలా మంది లోకంలో జ్ఞానహీనులు అంటారు. నిజంగా జ్ఞానహీనులు కాదు ఈ సంసారులు, జ్ఞానవంతులే. ఏం జ్ఞానవంతులు అంటే అజ్ఞానవంతులు, చూసారా, అనాత్మవంతులు అనమాట. అసలు ఆల్రెడీ జ్ఞానం ఉంది అందరిలో. ఏం జ్ఞానం అంటే నామరూపాల జ్ఞానము, మిథ్యా జ్ఞానము, ఆ జన్మ జ్ఞానం ఉందన్నమాట. చూసారా, అజజ్ఞానం లేదు. అజజ్ఞానం జ్ఞేయం అనమాట. అజజ్ఞానమే కావాలి ఇక్కడ, జన్మ జ్ఞానం అక్కర్లేదు. ఆల్రెడీ అందరూ జన్మ జ్ఞానం కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా అజజ్ఞానం ఎప్పుడైతే నేను కలుగుతుందో అప్పుడు నువ్వు అజేన అజం, చూసారా, అజేన అజం విభుజ్యతే, నేను అజస్వరూపుడే, నేను అజస్వరూప జ్ఞానాన్ని కలిగించుకొని ఉన్నాను అని తెలుసుకుంటారు. దాంట్లో విశేషం ఉండదు. ఇక విశేషం ఉండదు. విశేషం దేంట్లో ఉంటుందంటే చూసారు, నామరూప జ్ఞానంలోనే విశేషం ఉంటుంది. అనన్యమైన జ్ఞానంలో తెలుసుకోవడం బట్టి జ్ఞేయత్వాతు తెలుసుకున్న వెంటనే నీకు విశేషములు ఉండవు. ఇక అసలు మనలో విశేషములే ఉండవు. ఇక బాల్యవన కౌమారాదులు కానీ, కాలదేశాది విశేషములు కానీ, ఇవన్నీ నామరూపాదులు కానీ, ఇట్లాంటివన్నీ జాతి విజాతి సుగత భేదములు కానీ ఇట్లాంటి విశేషాలన్నీ ఉండవు అనమాట. ఇప్పుడు విశేషాలే సమస్య అనమాట మనుషులకి. సామాన్య సమస్య ఉండదు. ఏది ఉందో అది సమస్య కాదు, ఏది లేదో అది సమస్య అనమాట. అర్థమైందా? అందువల్ల తెలియవలసింది లేనిది కాదు, ఉన్నదే. ఉన్నదే తెలియవలసి ఉన్నది, లేనిది తెలిసి ఉన్నది, లేనిది తెలిసి ఉన్నది. సరే, ఉన్నది తెలియవలసి ఉన్నది, ఉన్నది తెలియవలసి ఉన్నది, లేనిది తెలిసి ఉన్నది, లేనిది తెలిసి ఉన్నది. అంటే అసత్తు తెలిసి ఉన్నది, సత్తు తెలియవలసి ఉన్నది. ఇట్లా బాగా విచారం చేసుకోవాలి. అందువల్ల అసత్తు తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు అసత్తు అయిపోవడం కాక, నువ్వు అసత్తు అయిపోవడమే కాక ఏమున్నది అక్కడ? అందుకని ఆత్మసత్యానుబోధేన అని చెప్పరా. కనుక ఇదనమాట. ఇప్పుడు శంకర్ల వారి భాష్యం విందాం. అకల్పకం సర్వకల్పనా వర్జితం అతః ఏవ అజం జ్ఞానం ప్రజ్ఞప్తి మాత్రం జ్ఞేయేన పరమార్థసత బ్రహ్మణ అభిన్నం ప్రచక్షతే కథయంతి బ్రహ్మవిదః. ఇక్కడ వరకు చెప్పుకొని ముందుకు. అందువల్ల అకల్పకం అనే దానికి ఇదేమో గౌడపాదుల యొక్క కారిక, దానికి శంకర్ల వారి యొక్క భాష్యం. చూడండి, సర్వకల్పనా వర్జితం. సర్వకల్పన వర్జితం. అకల్పకం అంటే సర్వకల్పన వర్జితం, సర్వకల్పన శూన్యం. ఏ కల్పనలు లేవు, కల్పనలు లేవు. కల్పనలే విశేషములు, అకల్పకం అనేది నిర్విశేషం. వర్జితం అతః ఏవ కనుకనే ఏవ అజం. కాబట్టే అజం అది. సర్వకల్పనా శూన్యత్వాత అజం. సర్వకల్పనలు లేవు కాబట్టి దేర్ఫోర్ అజం బ్రహ్మ, అజం జ్ఞానం, అజం జ్ఞానం అనమాట. మన దగ్గర అజం జ్ఞానం లేదు ఇప్పుడు. చూసారా, జం జ్ఞానమే ఉంది. అందుకని జం జ్ఞానం భలే ఉన్నది, జం అని. అందుకని జమ జ్ఞానం ఉంది కాబట్టి పుడుతూ చస్తూ ఉన్నాం అనమాట. ఈ జమ జ్ఞానం పోవాలి, అజం జ్ఞానం ఉండాలి. అది
ఈ జన్మ జ్ఞానం వల్లనే చావు పుట్టుకలు, విపరీతాలు, వికారాలు, అన్ని సర్వ అనర్థాలన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి అజం జ్ఞానం కలిగింది అనుకోండి, సర్వ వికల్పనా శూన్యం అయిపోతుంది, ద్వైతం నాస్తి. అదేమిటి చెప్తున్నారు, జ్ఞప్తి మాత్రం, అనుభవం మాత్రం, జ్ఞప్తి మాత్రం, అది జ్ఞప్తి స్వరూపం, అది జ్ఞప్తి మాత్రం, స్వస్వరూపం, అపరోక్షం, శుద్ధ జ్ఞాన స్వరూపం అని అనమాట. జ్ఞప్తిర్నామ జ్ఞానం అనమాట. జ్ఞప్తిర్నామ జ్ఞానం. జ్ఞప్తి మాత్రం జ్ఞానం, జ్ఞప్తి మాత్రం, జ్ఞేయేన పరమార్థసత, జ్ఞేయేన ఆ జ్ఞేయం ఉంది మనం విచారించుకునేది, తెలుసుకునేది, అది పరమార్థసత, పరమార్థ సత్స్వరూపముగా, సత్స్వరూప బ్రహ్మమునకు అభిన్నం, పరమార్థ సత్స్వరూపమైన బ్రహ్మమునకు అభిన్నం. జ్ఞేయేన అనేది దానికి అర్థం అనమాట. జ్ఞేయేన అనే దానికి అర్థం చెప్తున్నారు. జ్ఞేయేన పరమార్థ సత్స్వరూప బ్రహ్మణ అభిన్నం ప్రచక్షతే అని చూడండి కారికలో, కథయంతి బ్రహ్మవిద అనమాట. ఇది జ్ఞేయేన పరమార్థ సత బ్రహ్మణ భిన్నం, పరమార్థ సత్య స్వరూపము. చూసారా, జ్ఞేయేన అనే దానికి అర్థం పరమార్థ సత్స్వరూపమైనటువంటి బ్రహ్మమునకు అభిన్నం, అభేదమై ఉన్నదని బ్రహ్మవేత్తలు చెప్పి ఉన్నారు. అన్నమాట. సరే, జ్ఞేయేన అందుకనే నువ్వు తెలుసుకోవలసిందిరా అంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే అభేద జ్ఞానమే, అజం జ్ఞానమే తెలుసుకోవాల్సింది. లోకంలో మనం ఏదైనా తెలుసుకోవాలంటే నామరూపాల విషయాలన్నీ తెలుసుకోవాల్సిన పనే లేదనమాట. అది ఆల్రెడీ మన దగ్గర ఉంది, నామరూపాల విషయాలు. జగత్తుకు సంబంధింపబడినటువంటి అజ్ఞానమే లేదు జనాలకి. జగత్తుకు సంబంధింపబడిన జ్ఞానం ఫుల్గా ఉంది. జగత్ సంబంధితమైనటువంటి జ్ఞానంలో పండితులు మనం. జగత్ సంబంధితమైనటువంటి జ్ఞానంలో మనం పండితులు, మహాపండితులు అన్నమాట. అది దీని గురించి గొప్పగా ఏమి అనుకోవాల్సిన పని లేదు. జగత్ జ్ఞానంలో అందరూ కూడా సిద్ధహస్తులు అనమాట. మరి ఏమిటిగా కావాల్సిందంటే జగదధిష్టానం ఉంది, జగత్తుకి మూల కారణమైన బ్రహ్మము, దాని విషయంలోనే అపండితాహ, సుశర పండితులు కాదేమోలు, ఆ జ్ఞానమే కావాలన్నమాట. అది జ్ఞేయం అనమాట. ఇప్పుడు జ్ఞానం ఉందా, జ్ఞేయం ఉందా అని ఎవరినైనా అడిగితే అర్థం కాదు. అసలు బాగా చూస్తే జ్ఞానం ఉంది అందరికి, జ్ఞేయం లేదు అందరికి, ఎవరికి జ్ఞేయం లేదు. జ్ఞేయం ఏమిట్రా మీరు చెప్పేదంటే నువ్వే అయ్యున్నావు అని. అమ్మో అదేమిటి జ్ఞేయం లేదన్నారు, మళ్ళీ చూడబోతే నీవే అయ్యున్నావు అంటారు. ఏంటంటే నేను నువ్వు గురించి ఎప్పుడు తెలుసుకున్నావు? పనికిమాలిన వస్తువులన్నీ తెలుసుకున్నావు, ప్రపంచంలో ఉండేవన్నీ, నశించిపోయే వస్తువులన్నీ తెలుసుకున్నావు, మారిపోయే విషయాలన్నీ తెలుసుకున్నావు, బాధించే విషయాలన్నీ తెలుసుకున్నావు, కష్ట నష్టాలకు గురి చేసే విషయాలు తెలుసుకున్నావు. అమృతత్వాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం నీ దగ్గరే ఉంది, అది నువ్వు తెలుసుకున్నావా? కస్తూరి కుండలి బసై అయిపోయి. కస్తూరి ముఖం ఏ విధంగా అయితే ఆ యొక్క కస్తూరి పదార్థాన్ని తన మూలో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుగా నీ జ్ఞానమే నీకు జ్ఞేయం అయిపోయింది. నీ జ్ఞానం నీ స్వరూపం నీకు జ్ఞానం కాదు, నీ స్వరూపం నీకు జ్ఞేయము. చూసారా, అనాత్మ విషయాలన్నీ జ్ఞానము, అనాత్మ విషయాలన్నీ జ్ఞానము, ఆత్మ విషయం మాత్రం జ్ఞేయము. అది అనాత్మ విషయములన్నీ జ్ఞానము నీ దగ్గర ఉన్నది, స్వాత్మ విషయము మాత్రం నీకు జ్ఞేయము, అది గురు శాస్త్రములు ఎందున్నది. చూడండి అట్లాగా. అందుకని ప్రపంచమంతా తెలుసు నీకు, ప్రపంచ విషయాలలో నువ్వు పెద్ద పండితుడివి, నీ స్వరూప జ్ఞానంలో మాత్రం నువ్వు అపండిత అన్నమాట. కాబట్టి జ్ఞేయేన పరమార్థ సత బ్రహ్మణా భిన్నం ప్రచక్షతే కథయంతి బ్రహ్మవిద అన్నమాట. చక్కటి భాష్యం చెప్తున్నారు చూడండి. ఎందుకని
దానికి ప్రమాణం కూడా కోట్ చేస్తున్నారు చూడండి. నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో విద్యతే అగ్ని ఉష్ణవత్. చూసారా, ఎప్పుడు మనం వింటూనే ఉంటాం కదా, నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో నహి విద్యతే. చూసారా, విజ్ఞాతు తెలుసుకునేవాడిని తెలుసుకునేవాడిని తెలుసుకున్నట్టుకు. చూసారా, తెలుసుకునేవాడికి తన యొక్క తెలివి యొక్క జ్ఞానమునకు విపరిలోపం అనేది ఉండదు. నహి విద్యతే. చూసారా, తెలుసుకునేవాడు ఎప్పుడు విపరిలోపాన్ని పొందడు. వాడి విజ్ఞానమునకు ఎటువంటి లోపం ఉండదు. చూసారా, తెలుసుకునేవాని విజ్ఞానమునకు ఎటువంటి లోపం ఉండదు. ఎందుకంటే అగ్ని ఉష్ణవతు, అగ్నికి ఉష్ణం ఎప్పుడైనా తగ్గుతుందా పెరుగుతుందా? అట్లాంటి వికల్పాలు లేవు అగ్ని ఉష్ణవతు. ఎందుకని స్వభావత్వాత్ స్వరూపత్వాత్ నిత్య సిద్ధత్వాత్ అట్లా అనమాట. దానికి చెప్తున్నాడు విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానమే ఆనందమే బ్రహ్మము. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞానమే ఆనందం, ఆనందమే విజ్ఞానం, విజ్ఞానం ఆనందమే బ్రహ్మము. సరే, విజ్ఞానమే ఆనందం. విజ్ఞానం అంటే ఏంటి? అపరోక్ష జ్ఞానం అనమాట, అనుభవ జ్ఞానం. సరే, ఇదే ఆనందం, నిరతిశయమైనటువంటి ఆనందం. నిరతిశయ ఆనందమే బ్రహ్మము అనమాట. విజ్ఞానం ఆనందం బ్రహ్మ బృదానికి. అందుకని దీన్నే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఇవన్నీ జ్ఞేయమయ్యా నీక. సుఖ దుఃఖాలతో కూడుకున్నవాడిని, మానాపమానాలతో కూడుకున్నవాడిని, చూసారా, బాల్య యవనాది కూడుకున్నవాడిని, ఇట్లా ఎన్ని చెత్త ఉందో చెత్తంతా నీకు జ్ఞానము. చూసారా, ఇవేమి లేకుండా ఉండేటువంటి అజస్వరూపమైన నిత్యమైనటువంటి విజ్ఞానం ఆనంద స్వరూపమైనటువంటి సత్యజ్ఞానం అనంత స్వరూపమైనది అదంతా జ్ఞేయము. కాబట్టి నీ స్వరూప జ్ఞానం నీకు జ్ఞేయము. చూసారా, నీ అస్వరూపం ఉంది, నీది కానిది అదంతా జ్ఞానము. కాబట్టి నీ దగ్గర ఉండేది అదే, నీకు కావలసింది ఇది. నీకు కావలసింది నీ స్వరూప జ్ఞానం. అది అన్యమైనటువంటిదంతా నీది కానిదంతా నీ దగ్గర ఉంది. నీది కానిది నీ దగ్గర పెట్టుకోవటం ఏంట్రా? నీది నీ దగ్గర పెట్టుకోవాలి కానీ నీది కానిదంతా నీ దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఎట్లాగయ్యా? ఎవరెవరో కరోనా పాజిటివ్ అంతా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుంటే ఎట్లాగయ్యా? నీ పాజిటివే రాలేదు కదా. ఇంకా రానివాడంతా ఇతరులు తీసుకొచ్చి ఆ రిపోర్ట్లన్నీ నీ దగ్గర పెట్టుకుంటే ఎట్లాగయ్యా స్వామి? నేను ఎవరి దగ్గర కూడా ఉంచను. కాబట్టి నీ జ్ఞానం నీ దగ్గర ఉండాలి, అన్యమైన జ్ఞానం అన్యంగా దోసేయాలి. నువ్వేం చేసావు? ప్రపంచ జ్ఞానం అంతా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు. నీ జ్ఞానం మాత్రం నీ జ్ఞేయమై ఉన్నది, అంటే తెలుసుకోవాల్సి ఉన్నది. ఆ తెలుసుకోవాల్సి ఉన్నది ఎప్పుడైతే జరుగుతుందో అది అజమవుతుంది, చూసారా, ఆత్మ అవుతుంది. అప్పుడే నీకు తెలుసుకో. అట్లా అన్నమాట. ఇత్యాది శృతిభ్య అని చెప్పేసినారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే తస్యైవ విశేషణం బ్రహ్మజ్ఞేయం యస్య స్వస్య తదిదం బ్రహ్మజ్ఞేయం ఔష్ణ్యస్య ఏవ అగ్నివత్ అభిన్నం. ఇప్పుడు చెప్తున్నారు తస్యైవ విశేషణం బ్రహ్మ, తస్యైవ విశేషణం బ్రహ్మ జ్ఞేయం. అట్టి విశేషణమైన బ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలి. చూసారా, జ్ఞేయం విశేషణమైన బ్రహ్మమును నువ్వు తెలుసుకోవాలి. మంచి మాటలు ఇవన్నీ, దీనికి మంచి అర్థాలు ఉన్నాయి, తెలుసుకోవాల్సింది. తస్యైవ విశేషణం బ్రహ్మ జ్ఞేయం. చూసారా, ఎందుకు స్వామి ఇట్లాగా విశేషణం అన్నారంటే విశేషణమే. ఎందుకంటే శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా, ఉపనిషద్ వాక్యముల ద్వారా, శ్రవణ మననాదుల ద్వారా, సుసాన్వయ వ్యతిరేకాల ద్వారా, అవిద్యా నివృత్తి ద్వారా ఇన్ని రకాలుగా నువ్వు విచారిస్తే గాని నీకు అర్థం కాదు. చూసారా,
కంటి ఎందు ప్రకాశించేది, చెవి ఎందు ప్రకాశించేది, మనసు ఎందు ప్రకాశించేది, బుద్ధి ఎందు ప్రకాశించేది, అహం ప్రతి మాత్రంగా ప్రకాశించేది, అవన్నీ నువ్వు విచారించుకుంటే గాని నీకు ఆ చెత్త వదలదు. అప్పుడు అవన్నీ ఆ విపరీతమైనటువంటి అధ్యాస అంతా పడింది కదా, విశేషమైన అధ్యాస పడింది. అప్పుడు బ్రహ్మ విచారము కూడా విశేషంగానే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందులో తస్య విశేషణం బ్రహ్మ అంటే శాస్త్రాచార్య ఉపదేశముఖేన విచారితవ్యం బ్రహ్మ అన్నమాట. విశేషణం బ్రహ్మ అంటే నిర్విశేషం అంటారు కదా అని అడుగుతారు కదా, అందుకనే చెప్పేది నేను. నిర్విశేషమే బ్రహ్మ, కానీ విశేషంగా నువ్వు విచారం చేస్తేనే అర్థమయ్యేది. లేకపోతే విశేషమైనటువంటి జగత్తు ఆరోపాలు ఉన్నాయి నీలో. ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమైనటువంటిది అన్నీ ఉన్నాయి. కాలదేశ వస్తు విశేషములన్నీ కూర్చొని ఉన్నాయి నీలో. అవన్నీ వదిలించేటప్పటికే చూసారా బ్రహ్మ కనిపిస్తాడు. వదిలిస్తేనే బ్రహ్మ కనిపించేది నీకు. తస్య విశేషణం బ్రహ్మజ్ఞేయం. చూసారు, అలాగ తెలుసుకోవాలన్నమాట. దానికి ఒక సిస్టమ్ ఉంది. జగత్తు వ్యవహారాలకు సిస్టమ్ ఏముందిరా, ఎంత చెత్త అయినా పడుతుంది నువ్వు. జ్ఞేయం యస్య స్వస్య తదిదం బ్రహ్మ జ్ఞేయం. చూసారా, అట్లా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా లోకంలో మీకు చూసుకోండి, చెత్త బండి వాడు వస్తాడు కదా, మున్సిపాలిటీ చెత్త బండి వాడు, మీకు నిమిషాల మీద బండి ఫుల్గా నిండిపోద్దండి. ఫుల్గా నిండిపోద్ది. అందరూ బతిమలాడవలసిన పని లేదు. చెత్త అయ్యా అని బతిమలాడవలసిన పని లేదు. నువ్వు విధులుదు, లేకపోతే ఆ టైం ప్రకారం నువ్వు వచ్చేది తెలిస్తే మొత్తం తీసుకొచ్చి బండి నిండా నింపి పారేస్తారండి. అట్లా మన మైండ్ కూడా చెత్త బండి అనమాట. ప్రపంచం కాచుకొని కూర్చొని ఉంటుంది. అందువల్ల మీరేమి ప్రాకులాడవద్దు. దేవుళ్ళని, దేవతల్ని, ఇంకోటి దేవతలు ప్రార్థించే పని లేదు. వచ్చి పడిపోద్ది అనమాట. నీ చెత్త బండిలో చెత్త అంతా వచ్చి పడిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అది తీసేవాడు కుందులే చెప్పేదిగా, అది తీసేది కష్టం అనమాట. వేసేవాళ్ళు ఎంతమంది అండి? చాలా మంది ఉంటారు. వీధికి ఎన్ని అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చెత్తేస్తారు ఆ బండిలో. ఆ వీధి నిండా ఉండే వాళ్ళందరూ వేస్తుంటారు. తీసేవాడు మాత్రం ఉంటుంది కదా. ఇప్పుడు అంతఃకరణంలో ప్రపంచమంతా వచ్చేసేసింది నీకు. ఇప్పుడు తీసేవాడు మాత్రం ఒక్క సద్గురుమూర్తి ఉంటాడు. ఆయన పని అయిపోతుంది. అబ్బా చూసారా, అందుకని తీసేవాడొక్కడు, వేసేవాళ్ళు అనేక మంది, అనేకులు వేయుచున్నారు, తీయునది ఒక్కడే ఒకనొక్కడే అనమాట. కాబట్టి యస్య స్వస్య తదిదం బ్రహ్మజ్ఞేయం. యస్య చూసారా, స్వస్య ఏ బ్రహ్మమైతే ఉన్నదో స్వస్య నీ స్వరూపమై ఉన్నది, తదిదం బ్రహ్మ అట్టి బ్రహ్మమును అపరోక్షమైనటువంటి స్వస్వరూపమైన బ్రహ్మమును జ్ఞేయం తెలుసుకోవాలను. ఎట్లాగయ్యా అంటే చూసారా, నీకంటే అన్యముగా లేదని, నీకంటే అన్యముగా లేదు, అభేదమని తెలుసుకోవాలి. అభేదమని తెలుసుకోవాలి. దీన్ని అనన్య ప్రవక్తే గతిరత రాశారు. అది తెలుసుకోవాలన్నమాట. అందుకని ఔష్ణస్య ఏవ అగ్నివత భిన్నం. చూసారా, అగ్నికి ఉష్ణత్వము ఏ విధంగా అయితే అభేదమై ఉన్నదో ఆ విధంగా నువ్వు తెలుసుకోవాల్సిన బ్రహ్మము కూడా నీకంటే వేరైనది కాదు, నీవే అయ్యున్నావు. తత్వమసి నీవే అయ్యున్నావు. అభేదమైన జ్ఞానం చూసినారా, ఇవి అండర్లైన్ చేసుకొని చక్కగా పెట్టుకొని ఉండాలి. ఔష్ణస్యే అగ్నివత అభిన్నమయ్యున్నది. తేనా ఈ ప్రకారంగా, తేన ఆత్మస్వరూపేణ అజేన జ్ఞానేన అజం జ్ఞేయం ఆత్మతత్వం స్వయమేవ విభుజ్యతే అవగచ్చతి. తేన ఈ ప్రకారంగా, ఈ కారణం చేత ఆత్మస్వరూపము అజన్మ అయ్యున్నది, పుట్టుకలేనిదిగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అజన్మే నీకు జ్ఞేయమై ఉన్నది అనమాట.
అజన్మే జ్ఞేయమై ఉన్నది, అజన్మే నీకు జ్ఞేయమై ఉన్నది. అట్టి ఆత్మతత్వం సుస్వరూప మాత్రముగా నువ్వు అవగతం చేసుకుంటావు. అహం బ్రహ్మాస్మితి అపరోక్షతయా ఏవ అనన్యతయా ఏవ ఇది అనమాట. అందువల్ల తేన ఆత్మస్వరూపేణ అజేన, ఆత్మస్వరూపము అజస్వరూపము. అట్టి జ్ఞానేన అజం జ్ఞేయం, అట్టి జ్ఞానేన అజస్వరూపమని నువ్వు చూసారా జ్ఞేయం తెలుసుకుంటావు. ఆత్మతత్వాన్ని స్వస్వరూపం మాత్రముగానే నిశ్చయించుకుంటావు. అవగచ్చతి ఇది చూసారా అట్లా. అందుకని చెప్పేవాడు వినేవాడు అనన్యంగానే, అనన్యంగా చెప్పాలి. నువ్వు అనన్యంగానే తెలుసుకోవాలన్నమాట. అనన్యంగానే తెలుసుకుంటా. ఏమండి అహమస్మి బ్రహ్మ. ఈ ప్రకారంగా నిత్య ప్రకాశ స్వరూప ఇవ, స్వరూప ఇవ నిత్య ప్రకాశ స్వరూపే ఇవ సవిత, నిత్య ప్రకాశ స్వరూపమై ఉన్నది కదా సూర్యుడు. అట్లా సూర్యుడు వలె, అట్లా సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశమానుడే, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు కాదు. ఉదయాస్తమయాలు సూర్యునికి లేవు. పృథివీ దృష్టే అది, భూమి దృష్టే గాని సూర్యుని దృష్టి కాదు. సూర్యునికి రాహు అని కేతు అని ఎట్లాంటి వగైరా ఏమి గ్రహణ వర్జితమై ఉన్నది సూర్య ప్రకాశం. ఉదయాస్తమయ రహితమై ఉంది సూర్యుని ప్రకాశం. అది భూమి దృష్టి మన దృష్టి. భూమి దృష్టి మన దృష్టి రెండు ఒకటే, అల్ప దృష్టి అన్నమాట. సూర్యుని దృష్టికి గ్రహణములు లేవు. సరే గ్రహణాది వర్జితం. అట్లాగా సూర్యుని యొక్క ప్రకాశం కూడా నిత్య ప్రకాశం, ఉదయాస్తమయ రహితమైన ప్రకాశం. అట్లాగే ఇక్కడ కూడా నిత్య విజ్ఞాన ఏకరస ఘనత్వాత్, నిత్య విజ్ఞాన ఏకరస, నిత్య విజ్ఞానం అనమాట. నిత్యానుభవ స్వరూపము, నిత్య అపరోక్షానుభవమై ఉన్నది. ఏకరసం అద్వితీయమైన స్వరూపం. ఘన చిద్ఘన, చూసారా ఘన రెండవ జాత్యంతరవర్జిత, రెండవది లేని జ్ఞానము. ఘనత్వాతో నిత్య ఏకస్వరూపమైనటువంటి ఘనమైనటువంటిది. నా జ్ఞానాంతరం అపేక్షతే, ఇంకో మరొక జ్ఞానంతో పని లేదు. చెప్పు సమకాలంలోనే స్వస్వరూప మాత్రముగా అవేద జ్ఞానంగా అహమస్మి బ్రహ్మ అని నిశ్చయించుకుంటావు. ఇంకా వేరే జ్ఞానంతో నీకు పని లేదు. జ్ఞానంతో పనే లేదు. అందువల్ల గురువులు ఇచ్చేది శాస్త్రం ఇచ్చేది కూడా కానే కాదు. విచారించుకుంటావు నువ్వు. విచారించుకునే సమకాలంలో నేనే అయ్యున్నానని నీకు అవగతమైపోతుంది. సరే నా స్వస్వరూపమే ఇది అని నిశ్చయానికి వచ్చేస్తుంది. అందువల్ల ఇంకొక జ్ఞానంతో పని లేదు, బయట ఎవరిచ్చేటువంటిది కాదు. అందువల్ల నీ బుద్ధికి నీ మనసుకి ఇప్పుడు ఉండేదంతా కూడా అపేక్షితమైన జ్ఞానము. చూసారా అపేక్షితమైన జ్ఞానము. అదంతా కూడా అద్దెకి తెచ్చుకున్న జ్ఞానమే గాని సొంత జ్ఞానము కాదు. అలాగ సొంత జ్ఞానము నీ స్వరూప జ్ఞానమే కనుక జ్ఞానాంతరం అపేక్షతి ఇత్యర్థ. ఇక అన్య జ్ఞానమునకు అపేక్ష లేదు. నిత్య విజ్ఞాన ఏకరస జ్ఞాన స్వరూపము కనుక నీ స్వరూపము. కాబట్టి ఎవరి జ్ఞానంతో అవసరం లేనే లేదు నీకు. మన స్వరూప జ్ఞానానికి ఎవరిది అవసరం లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గురువుని మనం ఎందుకురా కొనియాడేది అంటే ఆ గురువు యొక్క మహోపకారం చేతనే సుస్వరూప జ్ఞానాన్ని స్వయంగా నేను నిశ్చయం చేసుకున్నాను. స్వస్వరూప జ్ఞానం స్వయంగా నిశ్చయం చేసుకున్నాను. ఆ యొక్క దయామయుడు కరుణామయుడైనటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క ఉపదేశముల వల్ల నా జ్ఞానం నాకు స్వస్వరూప మాత్రముగా నిశ్చయమునకు వచ్చినది. మరి వేరే వాళ్ళ దగ్గర పోతే దయ కరుణ ప్రేమ ఏమీ లేకుండా ఏవేవో అన్యమైన విషయాలన్నీ ఆరోపితముగా నాకు గాని అందించేసినట్లయితే అన్ని జ్ఞానంతో నేను
చూసారా, అన్య జ్ఞానంతో నేను సతమతమయ్యి ఉండేవాడిని. చూసారా, అనన్య జ్ఞానం వల్ల నేను చూసారా సర్వ అనర్థములను పోగొట్టుకొని సుస్వరూప స్థితుడై నిశ్చింతుడై ఉన్నాను అన్నమాట. అది గొప్ప విశేషం అన్నమాట. అట్లా కనుక నిత్య జ్ఞాన ఘన స్వరూపము కనుక నా స్వరూపము నేను ఇతర జ్ఞానములను అపేక్షించవలసిన పని లేదు. ఏ జ్ఞానంతో పని లేదు. ఇదంతా కూడా వారే చెప్పేది, శాస్త్రము ఆచార్యుడే చెప్తుంది. మన జ్ఞానం మీద వాళ్ళు మన జ్ఞానాన్ని మనకు అప్పచెప్పేదానికి, మన జ్ఞానం పైన వాళ్ళకి మంచి అథారిటీ ఉందనమాట. నీ జ్ఞానం ఇట్టిదిరా అని. మరి అది ఉన్నదన్నట్టుగా చెప్తున్నారా లేదా వాళ్ళు? వాళ్ళు ఏమైనా మోసకారితనం చేశారు. మనకి ఇచ్చేదానికి ఎంత ఇదిగా ఉన్నారో చూడండి. మన జ్ఞానం మనకు అప్పచెప్పేదానికి, మన జ్ఞానం మనకు తెలియజేసేదానికి వాళ్ళు ఎంత నిష్పక్షపాతంగా ఉన్నారంటే అదే గ్రేట్ అనమాట. అది మరి మిగిలినందరూ అట్లా ఉండరు కదా. లోకంలో లేనిపోనివన్నీ మనలో వేసేసేసి మనం మరుగు పెట్టే పనే చేస్తుంటారు. మనం లేనిపోయినవన్నీ అనర్థాలంతా మనలో క్రియేట్ చేసేస్తుంటారు. మనల్ని అంత గందరగోళ స్థితికి అంతా దిగజారుస్తుంటారు. మనల్ని ఇంకా ఎన్నెన్నో లేనిపోయినవన్నీ వేస్తుంటారే. మరి అవన్నీ లేకుండా సరాసరి సాక్షాత్ జ్ఞానాన్ని, అపరోక్ష జ్ఞానాన్ని, స్వజ్ఞానాన్నే వాళ్ళు అనన్య ప్రోక్తంగా బోధించి ఉన్నారు కాబట్టి అది ఎంత గ్రేట్నెస్. చూసారు, నీ జ్ఞానం నీకు ఇవ్వడంలో గ్రేట్నెస్ ఏమిటి స్వామి అంటారు. ఎవడిస్తాడు నీ జ్ఞానం నీకు? నీ జ్ఞానం నీకు ఎవడిస్తాడు? శృతిలో ఉంది. మరి ఆచార్య ప్రోక్తం కావాలి కదా. ఆచార్య ప్రోక్తం అనన్య ప్రోక్తమై ఉండాలి కదా. ఆ అనన్య ప్రోక్తం ఎవడయ్యా నీకు ఇచ్చేది? నీ ఎందు లేనిపోయిన ఆరోపాలన్నీ వేసేవాళ్ళు ఉంటారు కానీ అవన్నీ తీసి నీ జ్ఞానాన్ని నీ ఎందే ప్రకాశింపజేయడం అనేటువంటి దానికి ఎవరికి అలాంటి సద్బుద్ధి ఉంది? అలాంటి మంచి హృదయం కలిగిన వాళ్ళు ఎవరున్నారు? అందుకనే ఆ శృతులు కూడా ఆచార్యుడిని యొక్క బ్రహ్మ విద్యాచార్యుడిని గొప్పగా చెప్తుంది అనమాట. అది బాగా తెలుసుకోవాల్సింది. అన్య జ్ఞానంతో పని లేదు అని చెప్పడం అంటే అన్య జ్ఞానంకి ఇతర జ్ఞానంతో పని లేదు. నీ జ్ఞానం నీకే, నీ జ్ఞానం నీది, నీ జ్ఞానమే నీకు అజస్వరూపమైనది, నీ జ్ఞానానికి నువ్వు సొంతము అని చెప్పేది ఒక గురుమూర్తి. కాబట్టి మిగిలిన వాళ్ళంతా అన్ని జ్ఞానాన్ని, అనాత్మ జ్ఞానాన్ని నీ యందు ఆపాదిస్తారు. కాబట్టి ఆ ఆపాదిస్తేనే నీకు అనర్థాలు వస్తాయి. కాబట్టి అది ఏమి లేకుండా తీయడము, ఉన్నది చెప్పడము, ఇది జరిగేది అనమాట. తీయడము, ఉన్నది చెప్పడము అనమాట. జనాలు తీయడం కాదు కదా, వేయడం ఉంటుంది. వేయడం అంటే నీకు నువ్వేదో గొప్పగా అనుకోవద్దు. వేయడం అంటే ఇప్పుడు చెప్పాను కదా, మున్సిపాలిటీ చెత్తబండి ఎలా ఉంటుంది. మున్సిపాలిటీ చెత్తబండిలో ఎంత దానం చేస్తారో చెప్పండి. వాళ్ళు వాడేసుకున్నవన్నీ పనికి మాలిన వస్తువులన్నీ, కంపు కొట్టే వస్తువులన్నీ దానం చేసేస్తుంటారు కదా. అట్లాగా వాళ్ళకే కంపు అయితే నీ డబ్బాలో వేస్తే నీకెంత కంపురానైనా ఆ విధంగా ఈ జగత్ విశేషాలన్నీ నీ అంతఃకరణంలో తోసేసి వాళ్ళు అదేమో ఆనందమో, శాడిస్ట్ ఆనందం. కాబట్టి ఇన్ని ఆరోపణలు నీలో చేసేసి వాళ్ళు శాడిస్టులు కదా, వాళ్ళు పక్కా శాడిస్టులు అనమాట. మరి ఇది సద్గురుమూర్తి ఇవన్నీ యుక్తిపూర్వకంగా అనుభవయుక్తులు వాడి, శ్రౌతయుక్తులు వాడి ఇవన్నీ రిమూవ్ చేసి ఆయన నీ అందే ఉన్నటువంటిది స్వకీయం అంటాడు కఠోపనిషత్తులో. స్వకీయం ఆత్మానం ప్రకాశతే అని. నీ స్వరూప జ్ఞానంతో నువ్వు ప్రకాశించేటట్టుగా అజయనాద్యం విభూజ్యతే అని ఇలా చెప్పడం అంటే చాలా గొప్ప విషయమే. అది మనం తెలుసుకోవాల్సింది. ఇది మనం నెక్స్ట్ క్లాసులో ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.